సో బేసికల్గా అంటే లైక్ యాక్టింగ్ నేర్చుకున్నాను అంటున్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు గురు? నేను ఫస్ట్ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ డిడ్ దిస్ అభినయ యోగంలో అని అభినయ యోగం అని చెప్పేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, ఏఆర్సి యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి టీఎన్ఆర్ గారిది 100th ఇంటర్వ్యూ ఉండిందనమాట మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ మీద. ఓకే, సో ఐ డ్రీమ్లోనే సేమ్. సో ఆ ఇన్స్టిట్యూట్లో నేను ఒక 6 months చేశాను. ఇట్స్ అ ప్రాపర్ ఆశ్రమంలా ఉంటుంది. ఐ థింక్ నా బ్యాచ్లో ఉన్న వాళ్ళు అనన్య నాగలవ్ ఈస్ డూయింగ్ గుడ్ నౌ, మలేషియం హీరోయిన్. తెలుసు. సో వకీల్ సాబ్, యా. సో షీ వాజ్ మై ఇన్స్టిట్యూట్ మా క్లాస్మేట్. సో అలా మెల్లగా దే ఆర్ కమింగ్, ఇంకా చేస్తున్నారు మా ఫ్రెండ్స్. కొంతమంది ఉన్నారు, దే ఆర్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్, మీడియాలోనే ఉన్నారు. బట్ అక్కడ ఆశ్రమం లాగా ఉండింది, ఒక 8 months నేర్చుకున్నాను. దెన్ ఇమీడియట్లీ మై సర్స్ ఫ్రెండ్ వాజ్ డైరెక్టింగ్ వన్ ఇదనమాట, సో థియేటర్ ప్లే. సో ఝాన్సీ గారు వాజ్ ఇన్ దట్ ప్లే, పురుష సూక్తం అని. యాంకర్ ఝాన్సీ గారు ఉన్నారు కదా, షీ వాజ్ డూయింగ్ అ ప్లే పురుష సూక్తం అని వంశీ చాగంటి గారితో. ఐ థింక్ షీ ఓన్లీ డైరెక్టెడ్ ఇట్, బట్ యా. సో మన ఉత్తేజ్ గారు వాజ్ రైటింగ్ ఫర్ దాట్. సో నేను ఐ వాజ్ 19 or something. నేను ఇమీడియట్గా జంప్ అయిపోయినా, అరే మనకి ఇదే కావాలి, బికాస్ థియేటర్ ఈజ్ ఆల్వేస్ యాక్టర్స్ మీడియం, రైట్? సో ఆ థియేటర్ మీడియం అనేది ఎప్పుడైనా పోవాలని ఉంటుండే. కరెక్ట్ పాయింట్ జంప్ అయిపోయా. ఐ వాజ్ జస్ట్ అ బాయ్ ఇన్ దాట్, ఐ డిడ్ నాట్ ప్లే ఎనీథింగ్. సో ఐ లెర్న్డ్. ఝాన్సీ గారు వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, వెరీ హెవీ హార్డ్ వర్కింగ్ ఆల్సో. అక్కడ నేర్చుకున్నాను. దెన్ లేటర్ ఐ డిడ్ క్యారెక్టర్స్. I was very fortunate enough that I did all protagonist characters in theatres also. మెయిన్ లీడ్లు చేస్తుండే. ఆడిషన్ ఉంటుంది దానికి కూడా, బట్ దాంట్లో లీడ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అర్థమైంది. సేమ్ షోల్డర్స్ మీద వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది కదని, డైరెక్టర్తో ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. ఇట్ ఈస్ సేమ్ లైక్ ఫిల్మ్స్, బట్ ఇట్స్ అ డిఫరెంట్ మీడియం. సో వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ అంటే లైక్ మీరు చూసింది ఏంటంటే, లైక్ ఇప్పుడు థియేటర్లో ఎలా ఉంటుంది అంటే రీటేక్లు ఉండవు. అవును, మనకి ఏంటంటే ఇవెందో గొంతు చించుకొని మాట్లాడాలి థియేటర్. నాకు తెలిసినంత వరకు 200 మందికి వినిపించే అంతలాగా మైక్స్ కూడా ఉండవు అనుకుంటా కదా. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, కన్సోలర్స్ పెడుతున్నారు, బట్ స్టిల్ యు హావ్ టు త్రో యువర్ వాయిస్. కొంచెం గట్టిగా మాట్లాడాలి, ప్రొజెక్షన్ ఉండాలి, మినిమం ప్రొజెక్షన్. మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి సినిమాకి అండ్ థియేటర్కి? థియేటర్లో మోస్ట్ ఆఫ్ ద యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. యాక్టరే చేయాలి ఏం చేసినాడా. స్టేజ్ మీద ఏమైనా తేడా పోయినా యాక్టరే చూసుకోవాలి, స్టేజ్ వెనకాల ఏమైనా చేయాలన్నా యాక్టరే హోంవర్క్ చేయాలి. ఏడా థియేటర్లో. సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, మనకు హెయిర్ స్టైలిస్ట్, ఆర్ట్ డిపార్ట్మెంట్. మనం ఇట్లా కూర్చొని ఉంటే వెనకాల ఏదైనా ఆర్టిస్ట్ ఏదైనా పోతే ఇట్లా చూడాలి అంతే. వాళ్ళు ఏదో చేసేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. దెన్ లైటింగ్ ఇస్ టేకెన్ కేర్. మన దగ్గరకు వచ్చి దే విల్ చెక్ ద మీటర్, లైట్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ ఫర్ అన్ యాక్టర్. సో ఓకే, అది మనకి ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఏంటంటే అన్ని క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి దిస్ లుక్స్ డిఫరెంట్, బట్ యాక్టింగ్ ఇస్ సేమ్. బట్ యూ హ్యావ్ టు టోన్ డౌన్ అ బిట్. టోన్ డౌన్ చేసుకోవడం తెలవాలి. నాకు తెలిసి ఐ థింక్ మన ఇండస్ట్రీలో ఐ థింక్ కోట శ్రీనివాసరావు గారు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపెకబుల్ యాక్టర్ హూ అండర్స్టూడ్. హీ వాజ్ ఫ్రమ్ థియేటర్, హూ అండర్స్టూడ్ వాట్ ద డిఫరెన్స్ ఇస్ థియేటర్కి సినిమాకి. వెన్ యూ లుక్ అట్ హిస్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, అసలు మజా వస్తుంది చూస్తుంటేనే. సో ఆ బ్లెండ్ ఎట్లా తీసుకొచ్చారు అనేది ఐ థింక్ he only knows. Okay, so that we should learn. Super. So auditions ఇస్తూ ఉంటాను అని అన్నారు కదా. జనరల్గా ఆడిషన్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డైలాగ్ చెప్పడం అలవాటు ఉంటుంది. అది ఏ ఒక్క ఆర్టిస్ట్ అయినా కావచ్చు. అలా ప్రజ్వల్ ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు ఎవరి డైలాగ్ ఎక్కువగా చెప్తారు ఏంటి? నేను ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ యూ హ్యావ్ టు డూ హియర్ యా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఏమో రేపొద్దున నేను సినిమా తీయొచ్చేమో. ఏదో పక్క ఇస్తా. అయితే బేసిక్గా నేను ఏ రోజు ఏ సినిమా ఏ హీరోది నేను చెప్పకపోతుండే, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నాని గారి డైలాగ్ కానీ, చిరంజీవి గారి డైలాగ్ కానీ, ఏదో ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది చూసిన వాళ్ళకి. ఫిక్స్ అయి ఉంటారు ఈ డైలాగ్ ఇలానే అని. మీరు వెళ్ళి మీ ఫార్మాట్లో చెప్పారనుకోండి, ఫర్ సపోజ్ ఆ డైలాగ్ని కొడుతుంటుంది, స్టార్టింగ్ నుంచే కొడుతుంటుంది. సో నేను ఏంటంటే ఆ కొట్టడం నాకు వద్దు. ఫ్రెష్ ఒపీనియన్లో ఫ్రెష్గా నన్ను ఎలా చూస్తారో అలా చూస్తే బెటర్ అని మోస్ట్లీ నేను వెళ్ళి డైరెక్ట్ సిచ్యువేషన్ అడుగుతా. నేను ఐ స్టిక్ టు ద ఇన్స్టెంట్స్. నాకు అప్పటిదప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ గెస్చర్, ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ డూయింగ్ దిస్ గెస్చర్ ఆర్ నాట్. ఒక 1 second ముందు కూడా నాకు తెలియదు ఇలా చేస్తా అని. బట్ ద సేమ్ థింగ్ ఐ విల్ బిలీవ్ ఇన్ యాక్టింగ్. సో నాకు ఆ ఇన్స్టింక్ట్స్ అప్పటిదప్పుడు వస్తుంది ఒకటి, బట్ ద ఇంటెన్షన్ షుడ్ బి సేమ్.
థీమ్ షుడ్ బి సేమ్. సో నేను ఇమీడియట్గా వాళ్ళని అడిగి ఒక 2 minutes టైం తీసుకొని ఇది అని ఒక బ్లూ ప్రింట్ వేసుకొని అలా ఇస్తే ఆడిషన్ తప్ప ఇంటి నుంచి ఒక పేపర్ పట్టుకొని డైలాగ్ చెప్పుకొని I think most of the casting directors, most of the film production, they don't look for monologues also. They'll tell you, I don't want monologues. It's all action, reaction. సో అలా నాకు ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పమంటే కూడా నాకు అదే నేను ఏం చెప్పాలి, నేను అంత ప్రాక్టీస్ ఏం చేయలే ఎప్పుడు పెద్ద మోనోలాగులు. ఓకే, బట్ ఐ యూస్ టు డూ దిస్ మన నవీన్ పోల్శెట్టి గారిది హిందీలో ఐ లైక్ దిస్ వాట్ ఈస్ దట్ I'm not remembering his channel's name, but yeah, so దాంట్లో I have this ఒక ఇంటర్వ్యూ కాన్వర్సేషన్ ఒకటి ఉంటుంది. If you want to do, you can. అంటే I'll tell a bit, ఒక బిట్. సో అది కొంచెం హిందీలో ఉంటుంది. क्या इंग्लिश लगा रहा है बे, 4 साल का था मैं जब जबलपुर में मेरे पापा किसी हलवाई के काम करते थे. कुत्तों कभी स्कूल गया नहीं, इसीलिए अपनी कान किसके स्कूल में भर्ती करवाया. अभी केनी के लिए तो इंग्लिश मीडियम स्कूल था, साले हमारे टीचर लोग खुद हिंदी में बात करते थे. यो व्हाट्सएप ब्रो, ऐसे बात नहीं करते हमारे बोल. क्या हो रहा है तेरा लंडा आजकल somewhere I don't want to act now, but yeah అది ఇంకా అంతే. ఓకే, సో యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నాకు తెలిసి ఫస్ట్ మూవీలోనే యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. యా, సో బట్ యాజ్ అన్ అంటే లైక్ పార్ట్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా లైక్ ఏం నేర్చుకున్నారు ఎవరెవరి దగ్గర నుంచి, అండ్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు యూ ఫ్రమ్ ద ఇండస్ట్రీలోనా టీమ్ సత్యభామ టీంలో ఫర్ మీ ఐ థింక్ శశి సార్ ఓన్లీ, because Shashi sir he is the showrunner throughout, so he is very close to me and I am close to him. Okay, so yeah, both of you close. Yeah, so I'm close to him, so he can ask me anything anamata set lo, as I told you వచ్చి help చేస్తావా, సో అలా అనమాట. he can ask me anything. ప్రజ్వల్ ఇలా casting కి వీళ్ళు ఒకరు ఇలా ఉంది రిక్వైర్మెంట్, see if you are having anyone in your circle, so అలాంటి చిన్న ఏమైనా ఉంటే he'll ask me and have to talk about him because he is one of the major factor of Satyabhama. Not only me, for all the actors, technicians on the set, he is one of the major factor and is heavily skilled anamata cinema meeda. So he helped lot of actors యాక్టింగ్ వైజ్. నాకు కూడా నేను చాలా మందికి చెప్పినండి ఆల్రెడీ, ఇట్ ఈస్ లైక్ ఇంజెక్షన్ ఇస్తే ఎట్లుంటుంది మనకి, ఏదన్నా మెల్లగా ఇట్లా ఎక్కుతున్నట్టు ఉంటుంది కానీ అంటే తెలియకుండా ఇంజెక్షన్ ఇస్తే సేమ్ వెన్ ఈ నరేట్స్ యూ ద సీన్, వెన్ ఈ టెల్స్ ద స్క్రీన్ ప్లే, ప్రజ్వల్ ఇలా వస్తావు ఇలా చూస్తావు ఇలా అంటావు, సో ఆ సీక్వెన్స్లో మెల్లగా వస్తారు, హడావుడు ఉండదు అస్సలు. ప్రజ్వల్ ఇది అది సింపుల్, వెరీ సింపుల్, మొత్తం సెట్ని కామ్ చేస్తారు. దెన్ హిల్ కమ్ టు ద యాక్టర్, హిల్ నరేట్ ఇట్ చాలా స్లోగా, then he'll tell the intention of the scene, then he'll tell you to act. Okay, so it is very, so both అంటే లైక్ as an artist గా and అలాగే as an direction department లో సత్యభామ is the first one movie నా బిఫోర్ ఏ మేనేజ్ చేశారు. అంటే 1-2 రోజులు నా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా చేస్తున్నారంటే I used to go do in their film 1-2 అలా చేసేవాడిని, బట్ మేజర్గా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా